హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్ ఇచ్చారు అధికారులు. దేశంలోనే పొడవైన నేషనల్ హైవే NH-44 శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు వెళ్తుంది. ఈ జాతీయ రహదారి తెలంగాణలో కూడా ఉంటుంది. NH-44 పై ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు పనులను ప్రారంభించింది కేంద్ర సర్కార్. సికింద్రాబాద్ ప్యారడైజ్ జంక్షన్ నుంచి డైరీ ఫామ్ రోడ్డు వరకు అక్టోబర్ 30 నుంచి 9 నెలల పాటు ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని తెలిపారు సిటీ పోలీసులు. NH-44 పై ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్ట్ పనులతో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ను డైవర్షన్ చేశారు పోలీసులు. ఈ వాహనాల మళ్లింపు 9 నెలలు ఉంటుందని తెలిపారు. బాలనగర్ నుంచి పంజగుట్ట, ట్యాంక్ బండ్ వైపు వెళ్లేవారు థర్డ్ బండ్ మస్తాన్ కేఫ్ నుంచి JBS, SBI మార్గంలో వెళ్లాలని సూచించారు పోలీసులు. సుచిత్ర నుంచి పంజగుట్ట, ట్యాంక్ బండ్ కు వెళ్లేవారు సేఫ్ ఎక్స్ప్రెస్ నుంచి బాపూజీ నగర్, డైమండ్ పాయింట్, JBS మార్గంలో వెళ్లాలన్నారు ట్రాఫిక్ పోలీసులు. రాజీవ్ గాంధీ విగ్రహం జంక్షన్ నుంచి బాలంరాయ్ వరకు రహదారిని మూసివేశారు ట్రాఫిక్ పోలీసులు. బాలంరాయ్ నుంచి CTO జంక్షన్ కు వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. పంజగుట్ట నుంచి CTO జంక్షన్ కు వెళ్లేవారు రాజీవ్ గాంధీ విగ్రహం జంక్షన్ నుంచి థర్డ్ బండ్ కు వెళ్లాలని సూచించారు. పంజగుట్ట నుంచి ట్యాంక్ బండ్ కు వెళ్లే వాహనదారులు LNO పోలీస్ స్టేషన్ బైలైన్ ను వినియోగించుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ట్రాఫిక్ సమాచారం కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను చూడాలని తెలిపారు. ప్రయాణ సమయంలో అత్యవసర సహాయం కోసం ట్రాఫిక్ హెల్ప్ లైన్ నెంబర్ 9010203626 కు కాల్ చేయాలని సూచించారు.